ఇమ్యూనిటీ అండ్ వెయిట్ లాస్ వినడానికి కొత్తగా ఉంది కదా. మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఇమ్యూనిటీ వీక్ గా ఉంటే ఫ్రీక్వెంట్ గా కాఫ్, కోల్డ్, ఫీవర్ అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని, అండ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గించొచ్చు అని. కానీ ఈ ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే మనం బరువు ఎలా పెరుగుతాము, ఇది మన వెయిట్ లాస్ జర్నీని ఎలా స్టాప్ చేస్తుందో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వీక్ అవుతుంది, దానికి కారణాలు ఏంటి, అండ్ మనకు దొరికే న్యాచురల్ ఫుడ్ తోటి మనము ఇమ్యూన్ సిస్టమ్ ని ఎలా బూస్టప్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దట్ టు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటే మన వెయిట్ లాస్ జర్నీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హాయ్, నేను మీ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th of the month కి 2 batches స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే thousands of clients మా దగ్గర జాయిన్ అయ్యారు. అండ్ వీళ్ళందరికీ ఒక కస్టమైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్ అందచేస్తూ, ఫిజికల్ యాక్టివిటీని చేయమంటూ, స్లీప్ ని 7 to 8 hours మెయింటైన్ చేసుకుంటూ, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుంటూ, ఈ ప్రజెంట్ జనరేషన్ కి ఏది కావాలో హెల్తీ లైఫ్ స్టైల్ అది అలవాటు చేపిస్తూ ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో వాళ్ళకు నేర్పిస్తామన్నమాట. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకొని అని అనుకుంటుంటే, నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees per month అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ per month వచ్చేసి 3000 rupees. మీలో ఎవరైనా ఇలా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అసలు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీకి ఒక ఆర్మీ సిస్టమ్ లాగా. ఇది మన డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడు మనకు బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని రాకుండా మన బాడీని కాపాడుతుంది. ఇది 24/7 అంటే త్రూఅవుట్ అవర్ లైఫ్ మనకు ఒక హెల్పింగ్ మెకానిజం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో మన బాడీ ఈ ఫ్రీక్వెంట్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడుతుందో మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కి టైం ఎక్కడ దొరుకుతుంది? మన బాడీలో ఉన్న ఫ్యాట్ తోటి పోరాడడానికి. అందుకనే మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు వీక్ గా అవుతుంది, దీనికి దక్క కారణాలు తెలుసుకోవాలి కదా. ఎప్పుడైతే మనకు నిద్ర సరిగ్గా ఉండదో అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. దాంతో పాటు మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ కంటెంట్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ, పూర్ గట్ హెల్త్, ఇవన్నిటితోటి మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం ద్వారా మనము ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కి గురవుతూ ఉంటాము. ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి టైం ఎక్కడ ఉంటుందండి? మన బాడీలో ఉన్న ఫ్యాట్ తోటి ఫైట్ చేయడానికి. కాబట్టి ఆ ఫ్యాట్ అంతా అలానే స్టోర్ అయిపోయి మనం లావ్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో ఆటోమేటిక్గా మనకు తెలియని ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా మన మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడు మెటబాలిజం తగ్గిపోతుందో మన ఫ్యాట్ మెటబాలిజం కూడా తగ్గిపోయేసి ఆటోమేటిక్ గా ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది. అందుకనే లావ్ అయిపోతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ థింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ లో ఉంటామో మనం హార్మోన్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో మన బాడీలో ఉన్న లెప్టిన్, కార్టిసాల్, ఇన్సులిన్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే లెప్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందో ఆకలి ఎక్కువగా అవుతుంది, క్రేవింగ్స్ ఎక్కువగా అవుతాయి, ఫుడ్ ఎక్కువగా తీసుకొని లావ్ అయిపోతూ ఉంటాము. ఇంకా దాంతో పాటు మనకు తెలియకుండానే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ అనగానే మీకు గుర్తుకొచ్చేది కార్టిసాల్. ఈ కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం ద్వారా మన బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది అండ్ ఫ్యాట్ స్టోరేజ్ కూడా పెరిగి ఆటోమేటిక్గా లావ్ అయిపోతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి గట్ హెల్త్. ఈ గట్ హెల్త్
సరిగ్గా లేకపోతే మన గట్ ఇమ్యూనిటీ తగ్గడమే కాకుండా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన గట్ లీకీగా అయిపోయేసి బ్లోటింగ్, కాన్స్టిపేషన్ అండ్ మన గట్ మైక్రోబియం, ఇప్పుడు అందరూ చాలా మంది గట్ మైక్రోబియం అంటే గట్ బ్యాక్టీరియా మీద చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫైబర్ని తినాలి, ప్రోబయోటిక్స్ని తినాలి అని చాలామంది సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. అవి మీరు పాటిస్తూ ఉన్నారు. కానీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఈ గట్ బ్యాక్టీరియా కూడా సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒకటి సరిగ్గా లేకపోతే ఇంకోటి సరిగ్గా ఉండదు. అండ్ ఈ రెండు సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా ఫ్యాట్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి గట్ ఇమ్యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా విటమిన్ డెఫిషియన్సీస్, చాలా మంది అయితే సప్లిమెంట్స్ తీసుకుంటారు కానీ నిజంగా వాళ్ళకి డెఫిషియన్సీ ఉందా లేదా అని ఆలోచించరు. ఏదో తీసుకోవాలని తీసుకుంటారు. కొంతమందికి రియల్గా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా సప్లిమెంట్స్ తీసుకోరు. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు ఇమ్యూన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనము వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది విటమిన్ డి, విటమిన్ B12, ఐరన్ ఇవన్నీ మన బాడీలో మంచిగా సరైన మోతాదులో ఉన్నాయా లేదా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి సరిగ్గా లేదు అంటే కరెక్ట్ సప్లిమెంటేషన్ తీసుకొని ఇవి కరెక్ట్ చేసుకున్నారు అంటే ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడమే కాకుండా ఈ విటమిన్ డెఫిషియన్సీస్ని కూడా కరెక్ట్ చేసుకొని వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను న్యాచురల్ ఫుడ్ తోటి ఎలా మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని. మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ ఫుడ్స్ ఏవి? విటమిన్ సి తింటే బాగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మన డైలీ డైట్లో విటమిన్ సి ఉన్న ఫుడ్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలామంది కాఫ్, కోల్డ్ రాగానే ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ ఎందుకు తినాలి, విటమిన్ సి వచ్చేది తెలియదు కానీ జలుబు దగ్గు పెరిగిపోతుంది కదా అని అనుకుంటారు. కాదండి, అవి ఉన్నా కూడా అవి వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ తోటి ఫైట్ చేయాలి అని అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండాలి. కాబట్టి విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మన ఆరెంజ్, మోసంబి, జామకాయ, దాంతోపాటు ఉసిరికాయ, ఆమ్లాలో ఎంత విటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్గా ఈజీగా అవైలబుల్గా దొరికే ఫుడ్స్ ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఏంటి అని అంటే జింజర్ అండ్ టర్మరిక్. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీసే కాకుండా దీనికి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా అల్లము అండ్ పసుపు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. కాబట్టి అది మీ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ గార్లిక్, వెల్లుల్లిలో ఏముంటుంది? అలిసిన్ అన్నది న్యాచురల్గా దొరుకుతుంది. ఈ అలిసిన్ న్యాచురల్ యాంటీబయాటిక్గా మనకు పనిచేస్తుంది. అందుకనే చాలామంది వెల్లుల్లి పచ్చిగా తింటూ ఉంటారు. మీకు పచ్చిగా తినడం కష్టం అనిపిస్తే మీరు కుక్ చేసుకునే వంటలలో యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నారు అంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ అందరికీ చెప్పింది ఏంది? గట్ ఇమ్యూనిటీ బాగా ఉండాలి అని చెప్పాను కదా. ఈ గట్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే ప్రోబయోటిక్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్రోబయోటిక్ ఏంటి? పెరుగు. న్యాచురల్గా ఇంట్లో తోడేసుకున్న పెరుగులో గుడ్ లైవ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను అలానే మన గట్లోకి వెళ్ళినా అలానే మెయింటైన్ చేయాలి అంటే ఈ బ్యాక్టీరియాకి తగ్గ ఫుడ్ని మనం అందచేయాలి. అంటే ఫైబర్ని యాడ్ చేయాలి. ఫైబర్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటుంది. ఎక్కువ శాతం లీఫీ వెజిటబుల్స్, కీరకాయ అండ్ బెర్రీస్, యాపిల్, పపాయ, బెర్రీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే మీ డైట్ లో మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడమే కాకుండా మీ గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మీ గట్ ఇమ్యూనిటీ బాగా ఉంటే మీ వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ విటమిన్ డి. చాలా మంది ఏమనుకుంటారు, విటమిన్ డి అన్నప్పుడు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఇండియాలో మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంటేషన్తో పాటు డైలీ ఒక 10 to 15 minutes న్యాచురల్ సన్లైట్కి ఎక్స్పోజ్ కావడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు విటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్ కానీ,
విటమిన్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన మష్రూమ్స్ని కానీ డైరీ ప్రోడక్ట్స్ని కానీ ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో ఈ ప్రోటీన్ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేశాను. కావాలి అంటే ఆ వీడియోస్ని రెఫర్ చేసుకొని మీ డైట్లో ఆ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉంటామో మన ఇమ్యూన్ సిస్టమ్కి మనమే టైం ఇస్తాము మన ఫ్యాట్ తోటి ఫైట్ చేయమని. ఆటోమేటిక్గా ఇది మనకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ దేని మీద చేయాలి? డైట్ ఎలాగో చేస్తూ ఉన్నాము, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము అని చాలా మంది అనుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అర్థం చేసుకొని ఒక్కసారి ఇవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ సింగిల్ డే అని. అలాగే ఇమ్యూనిటీని ఒక్క రోజులో మనము బిల్డ్ చేయలేము. మన డైలీ యాక్టివిటీస్ ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ తోటి మన ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలి. గుడ్ స్లీప్, హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ తోటి మన ఇమ్యూనిటీని బాగా బిల్డప్ చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి. మీలో ఎవరికైనా ఇలా వెయిట్ లాస్ గైడెన్స్ కావాలి అనుకుంటే, ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.